అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఎవరికో నూటికో కోటికో ఒకరికి దక్కుతుంది అవకాశం. అంటే మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం, ఆ అవకాశం మీ అమ్మాయికి దక్కింది. సో ఆ అవకాశం దక్కింది అనడం కంటే కూడా ఆ అవకాశాన్ని ఆమె అందబుచ్చుకుంది తన కృషి పట్టుదలతో. అంటే ఆమె చేసిన ఎంతో కృషి చేస్తే కానీ, ఎంతో పట్టుదలతో ప్రయత్నిస్తే కానీ ఆ కళ సాకారం అయ్యి ఉండదమ్మా. అదైతే మాకు అర్థమవుతుంది. సో దానికి సంబంధించి మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీతో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తామమ్మా. చిన్నప్పుడు అసలు అంటే మామూలుగా తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు బాగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి ఇలా అని అనుకుంటారు కదా. అంటే మీ అమ్మాయి ఈ రంగంలోకి ఎలా వచ్చారు? ఈ రంగంలోకి వచ్చినప్పుడు మీ అమ్మాయిని మీరేమైనా మందలించారా, ఏంటి ప్రోత్సహించారా? చిన్నప్పుడు కంటే ఫోర్త్ స్కూల్లో ఉండేవారు, పాప నేషన్ స్కూల్లోని. తను ఏంటంటే చదువుతున్న పిల్లలకి గేమ్స్ మప్పేవారండి. మేము ఏంటంటే ఒకప్పుడు పంటలు ఫలిసాయాలు లేక మాది అసలు రండి రేవడి పద్మనాభం దగ్గర మధ్యపేట అండి మా ఊరు. అయితే మా మ్యారేజ్ అయిన వెంటనే ఇంకా పనులు పాటలు లేక ఇది చేయక పతకనాన్ని కానీ పిల్లల్ని తీసుకుని వచ్చేసామండి ఇక్కడికి. వచ్చిన తర్వాత ఏదో చిన్న అప్పుల్లోని కొండ మీద చిన్న చిన్న ఇల్లు ఉంటే ఏదో అంతకు కొనుక్కొని వాళ్ళకి మామూలుగా నివాసి చదిరి కొట్టుకునే పరిస్థితి ఉంటే అక్కడ ఉండేవారు. అందులో పిల్లల్ని ఎక్కడ వేయాలి చెయ్యాలంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉందామంటే అనగానే అప్పుడు మన పోటీ స్కూల్లో వేసామండి పాపని. వేస్తే 5వ క్లాస్ కాండి ఇంకా 5వ తరగతి పిల్లని వేసాము. అక్కడ కాండి పిల్లలు ఏంటంటే చురుగ్గా ఉండేది, చిన్నప్పుడు కాండి చాలా చురుగ్గా మాట్లాడడం చేయడం అన్నీ బాగానే ఉండేది. ఆ స్కూల్లో వేసామండి. స్కూల్లో వేస్తే స్కూల్లో చదువుతున్నాం పాప ట్రైనింగ్ మప్పేవారండి. ట్రైనింగ్ మప్పుతుంటే నేనేమో సరే నేను అప్పుడు నేను ఏంటంటే కొంచెం అతనికి ఆరోగ్యం బాగుండేది కాదు, నేను పనిలోకి వెళ్ళేదాన్ని. బాబు చిన్నోలే అప్పుడు చిన్న పిల్లలు. అయితే ఇంటికి వచ్చేసరికి ఆడపిల్ల కదటమ్మ నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఇంకెవరు పర్వాలేదు, ఏ దొంగలు గట్ట దూరిపోతుంది, నువ్వు ఇంటికి వచ్చాను స్కూల్కి రావాలి కదట. లేదమ్మ నేను గేమ్స్ నేర్చుకుంటున్నాను, సార్లకు మప్పుతున్నారమ్మా అని తను చెప్పేది. చెప్తే సర్లే ఇంకా స్కూల్లో అందరి పిల్లలు కూడా సాయంకాలం వేసి నేర్చుకుంటారు కదా అనేసి 10th వరకు ఇంకా అక్కడే తను చదువుతున్నాను. తను అక్కడే కోచ్ తీసుకుంటున్నాను. ఆ పోర్ట్ సార్లు గట్ట ఉన్నారు కదా, తను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళారు. అది స్కూల్ తరపున ఎక్కడికో ఆడించితే అప్పుడు ఫస్ట్ గోల్డ్ పాప కొట్టిందండి. ఫస్ట్ గోల్డ్ కొట్టగానే ఈ పాపని మేము ఎంతవరకు తీసుకెళ్తాను పోర్ట్ సార్లు ఏంటన్నారంటే, అమ్మ ఈ పాపని మేము ఎక్కడికైనా పంపిస్తాను, నీకు అభ్యంతరం ఏంటమ్మ అడిగా. వద్దండి మా చూస్తే పేదవాళ్ళు అలా చూస్తే ఆరోగ్యం బాగోలేదు, ఆడపిల్ల ఎక్కడికైనా పంపించలేదు, మా భయం వేస్తుందండి, వద్దండి అంటే నేను అనేసి వెళ్ళిపోయాను స్కూల్ కాండి. అయితే మళ్ళీ ఇంటి కూడా వచ్చి పాప మందలించాను. అమ్మ నువ్వు ఆడపిల్లకి నువ్వు చదువుకో, రేపు పొద్దున్న ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటుంది, చదువుకుంటే కదమ్మా దేనికైనా పని చేస్తుందా. లేదమ్మా నాకు సార్లు చాలా బాగా చెప్తున్నారు, నాకు ట్రైనింగ్ మప్పుతున్నారు, చదువుతున్నారు. నేను వాళ్ళు కూడా అన్నారు మీ పాప చదువుతుందమ్మా, చదువు మాత్రం బ్రేక్ వేయలేదు, అసలు చదువుతున్న కోచ్ చేస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ అతను హెచ్ఎం సార్ ఉన్నారు కదా, ఆ సార్ని తీసుకొచ్చింది. మా అమ్మగారు వద్దనిస్తుందండి ఇంటి దగ్గర మా వచ్చేసరికి సాయంకాలం అయిపోతుంది, దెబ్బలాడుతుందండి అంతే. సార్ వచ్చి నన్ను మందలించారు. అమ్మ రేపు పొద్దున్న మీ పాప భవిష్యత్తు బాగుంటుంది, నేను పిల్లైనా సురుగ్గా చేస్తాను, మీ పిల్లని మేము నిసాకారంగా చూసామమ్మ, పాప ఇలాగ ఉంటుంది అలా ఉంటుందని. అంటే నేను యూనిఫారం కూడా సరిగ్గా వేసేదాన్ని కాదండి, మామూలు బట్టలతో పంపించేదాన్ని. ఈ పిల్ల చూస్తే డబ్బులు లేకపోవడం వల్ల, డబ్బులు లేకుండా అప్పుడు కొనుక్కుని స్వామి ఉండేది కాదు అంతే. సరే చేయదాన్ని తీసుకుని మామూలు తీసుకుని ఎప్పుడైతే ఈ పిల్ల ప్రాక్టీస్ బాగా చేసిన కొలది వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పుట్టిద్ది. పుడితే సార్ వచ్చి లేదమ్మా మీ పాపకి భవిష్యత్తు మా స్కూల్ తరఫున మంచి పేరు కూడా వస్తుంది, మీ పాపకు రేపు పొద్దున్న ఏదైనా జాబ్ కూడా వస్తుందమ్మా, నువ్వు పిల్లకి మాత్రం నువ్వు గసరకు చేయకు, తన మైండ్ గేమ్స్ మీద పెడుతుంది ఎక్కువను, చదువుతున్నామ్మా మీ చదువు చెప్తున్నాగా మీ పాప బాగా చదువుతుంది కదా అనేసి అక్కడి నుండి మన 10th వరకు స్కూల్ ద్వారాగా ఎక్కడెక్కడ గేమ్స్లో అయినా పాపను తీసుకెళ్ళేవారండి. తీసుకెళ్తుంది ఎక్కడికి వెళ్ళా తిరుగుండేది కదండి, ఎక్కడికి వెళ్ళా గోల్డే తెచ్చేది, సెకండ్ కానీ థర్డ్ కానీ ఇలాగ వచ్చేది కాదు, ఫస్టే వచ్చేది. అలాగా మన అక్కడ హైదరాబాద్ తీసుకెళ్లారు, మరి గుంటూరు తీసుకెళ్లారు హాస్టల్ ద్వారాగాను. అయితే నేను అనేదాన్ని ఏమిటి ఆడపిల్ల కదండి మా భయం వేస్తుంది అంటే, లేదమ్మా అనేసి హైదరాబాద్లోని రమేష్ సార్ అనేసి తను ఫోన్ చేసి మీ పాపకి ఏదైనా రేపు వచ్చిన బాధ్యత మాదమ్మ, మేము బాగా చూసుకుంటామనేసి అక్కడ మెల్లగొట్టిందండి. హైదరాబాద్లో కూడా మెల్లగొట్టింది. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు, రమేష్ సార్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఒకసారి కాలు రాడ్ దేవబడిపోయింది, పెరగొడుతుండగా రాడ్ దేవబడిపోయి ఒక 4 రోజులు బెడ్ మీద ఉండిపోయింది. ఆ నాన్నగారు చూస్తే ఆరోగ్యం బాగాలేదు. నేను వచ్చి అమ్మ ఆడపిల్లవి రేపు పొద్దున్న ఏమైనా నీ భవిష్యత్తు ఏంటమ్మా, నాన్నగారు చూస్తే ఇలా బాగాలేదంటే, లేదమ్మా నేను బాగా చేస్తున్నాను,
నేను సాధిస్తాను కూడా, మన పరిస్థితి చూస్తే బాగాలేదు కదా, నాకు పోలీస్ జాబ్ అయినా వస్తుందమ్మా, నేను మంచి మెడల్ కొడితే నాకు పోలీస్ జాబ్ అయినా వస్తుంది కదేటమ్మా, నువ్వు నిరాశ పడక నాకు దగ్గర చెప్తాను. తను వెళ్ళేదండి. వెళ్తుండే మన 2 రాష్ట్రాలు వేరు పడిపోయేవి. అప్పుడు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రం మన ఏర్పడిపోతే అప్పుడు ఇంకొక ఎవరో సారు మేడం అన్నారట, ఒరిస్సాలోని నీకు మంచి కోచ్ ఉన్నారమ్మా, అక్కడ నువ్వు వెళ్తే నువ్వు బాగా చేస్తాను కానీ నువ్వు అక్కడికి వెళ్ళి తిరగలేదు కాబట్టి నీకు అక్కడికి వెళ్తే మాత్రం నీకు బాగా మొప్పుతారమ్మనేసి ఇంకా అక్కడి నుండి రిలయన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు భువనేశ్వరం నుండి, అక్కడి నుండి బొంబాయి నుండి అక్కడ ఒక 2 సంవత్సరాలు నేర్చుకుందండి. అక్కడి నుండి మరి ఇప్పుడు మనం ఒలింపిక్స్ సెలక్షన్ అయ్యింది అనగానే మా తల్లిదండ్రికి ఎంత ఆనందంగా ఉంది. తను కష్టపడ్డదండి. ఎందుకంటే ఫస్ట్ నుండి మన పేదరికం మంచి ఇల్లు కావాలి, నాన్నగారు చూస్తే బాగుంది, అమ్మ కష్టపడుతుంది, అన్నయ్య చూస్తే మరి అన్నయ్య కూడా కష్టపడుతున్నాడు, అన్నయ్య చదువు కూడా మానేశాడు. తన మైండ్లో ఏంటంటే ఎప్పటికైనా దేశానికి మంచి పేరు తేవాలి, తల్లిదండ్రికి మంచి పేరు తేవాలి. మరి గ్రామానికి అందరికి ఒకప్పుడు సూటిపోటు మాటలు కూడా ఆడేవారు. కుమారి భయం చెప్పలేదు, ఆడపిల్లని ఒగ్గిసింది అలా చెప్పలేదు అంటే నేను ఒకసారి ఏడ్చి అమ్మకి చెప్పాను, మా పాపకి, అమ్మ ఇలాగ అంత ఉన్నారు చేస్తాను, రేపు పొద్దున్న ఏమైతే అమ్మ వాళ్ళు మంచి జరిగినా చెప్పుకుంటారు, చెడ్డ జరిగినా చెప్పుకుంటారు, వాళ్ళ మాటలు పట్టించుకోకు, నేను మాత్రం ధైర్యంగా వెళ్ళి వస్తానమ్మా అని చెప్పింది. తను ఎప్పుడైతే నాకు ఆ ధైర్యం చెప్పింది, మేము కూడా దాన్ని మరి ఇంకేం అనలేదండి. ఎక్కడికి వెళ్ళాను సాధించుకొస్తాను అమ్మని. తల్లిదండ్రులు ఇగో ఈ పోలీసులు లేవటోళ్ళు అందరూ మీ పాప ఏటమ్మా మన ఇంటర్నేషనల్కి వెళ్ళింది మొన్న, మన ఇప్పుడు ఒలింపిక్ సెలక్షన్ అయ్యింది, ఇంకా అందరూ సంతోషం పడుతున్నారండి మా గ్రామంలో అందరూ. అమ్మ ఫస్ట్ టైము అంటే మీ పాప గోల్డ్ కొట్టింది అన్నారు కదా, ఏ టైం అమ్మా? అంటే స్కూల్ తరపున వెళ్ళి గోల్డ్ కొట్టారు అన్నారు. స్కూల్ తరపున 10th దాటిన తర్వాత, 10th అయిపోయిన తర్వాత, 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ మరి ఇప్పుడు తన ఆటల గురించి మాకంత పెద్దగా అవగాహన తెలియదండి. కానీ ఇప్పుడంటే తెలుస్తుంది, ఇంత కష్టపడబట్టి ఎంతవరకు వెళ్ళిందని ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏదో ఆటలతో ఆడుకుంటుందిలే, పిల్ల వెళ్తుందిలే వస్తుంది అనేసుకుంటారని తప్పించి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నుండి ఉన్నాయి ఆ మెడల్స్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. ఆ మెడల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. తనగాడ కొన్ని ఉన్నాయి. అమ్మ నాకు మరి మంచి ఇల్లు ఒకటి లేదు, మరి ఇక్కడ ఎక్కడ పెట్టుకుని గిఫ్ట్కి అట్లకి లేవని కొన్ని ఒట్టు కలిపాను, తనతోటే అక్కడే ఉన్నాయి. అంటే ఎక్కడ ఉంటారమ్మా జ్యోతి గారు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఎక్కువ? ఇప్పుడు బొంబాయిలో అనమాట, ప్రైవేట్ కోచ్ పెట్టి కోచింగ్ అంతా అక్కడే తీసుకుంటారు. ఫారెన్ కోచ్ నుండి అక్కడే ఉంటుంది. అక్కడి నుండి మరి మన ఒలింపిక్స్ సెలక్షన్ అయింది పాపన, కానీ ఎంతో సంతోషంగా ఉంది. తను మన దగ్గర చెప్తుందండి ఇంకా అంతే. అమ్మా అలాగే మీ ఆయన గారితో మాట్లాడే ప్రయత్నం, మీ శ్రీవారితో మాట్లాడే ప్రయత్నం పర్లేదు, ఒక్కసారి అంటే కంగ్రాట్స్ చెప్తాం ఆయనకి, ఒక్కసారి పిలవండి. మనతో పాటు ఇప్పుడు జ్యోతి ఏర్రాజు గారి ఫాదర్ అయితే ఉన్నారండి. సో ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మాయి అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో మన భారతదేశంకి రిప్రజెంట్ చేస్తూ అక్కడికి వెళ్ళడం ఇదంతా చాలా మాకు ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. మీకు కూడా గర్వకారణంగా ఉంది. వెళ్ళింది వెళ్ళి ఒక మెడల్ తెస్తుందని మాకు సంతోషంగా ఉంది సార్. తెస్తుంది అనుకుంటాను, మరి ఏడు చేస్తుంటే భగవంతుడు అయ్యా తెస్తుంది ఆలోచించుకొని వాళ్ళు అంటారు తెస్తుంది పర్వాలేదు ధీమాగా, అంతే ఏడు చేస్తుంది. సార్ నిజం చెప్పండి, చిన్నప్పుడు మీ పాప స్పోర్ట్స్ అని వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బాధపడ్డారా తల్లిదండ్రులుగా? అంటే చాలాసార్లు తల్లిదండ్రులు బాగా చదువుకోవాలి ఎలాగనుకుంటారు కదా. బాధపడారు అండి, బాధపడి వద్దంటే నువ్వు సాధిస్తా నాన్న వెళ్తాము అని వాళ్ళ అమ్మతోటి వాళ్ళతో మాట్లాడి వెళ్ళేది. నల్లకుంటూ మరి ఎలాగైతే అనేసి ఒక చుట్టూ 2 చుట్లు చెప్పాము. నాకు అదే తీస్తుంది, నేను వెళ్తాను గెలుస్తాను, నన్ను ఏదో ఒక జాబ్ అయినా వస్తుంది అనేసి ఆలోచించుకొని వెళ్ళేది, చదువుకుండేది, వచ్చేది, చూసుకుండేది. ఆ టైంకి వచ్చి 8-7 గంటలకు వచ్చేది, తినేసేది, మళ్ళీ తెల్లారి స్నానం చేసుకొని వెళ్ళిపోయేది. మీ పాప ఇప్పుడు అంటే దేశంకి రిప్రజెంట్ చేస్తూ రకరకాల పోటీలో పాల్గొంటుంది కదండి, ఏషియన్ గేమ్స్ ఇలాంటివన్నీ పాల్గొంది కదా, టీవీలో చూస్తూ ఉంటారా మీ పాప ప్రోగ్రామ్? చూస్తాం సార్, చూస్తాం, నమస్కారం చేసుకొని ఏమో భగవంతుడా ఇంతవరకు తెచ్చారో బాగా పేరు తెస్తే మంచిదని మా ఆలోచించుకుంటాను. మొన్న 2 ఏళ్ల క్రితం ఏషియన్ గేమ్స్లో 2022లో జరిగిన ఏషియన్ గేమ్స్లో 2 గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది కదా మీ పాప. ఏమనిపించింది మీకు అది చూడగానే? ఏమనిపించింది? చూడగానే మంచి తండగా పొందినాము. అక్కడి నుంచి నేను కూడా తగ్గినాను, ఇంత ఆరోగ్యంగా మందులు వాడటం, శుభ్రంగా ఉండడము. అంటే అంతకుముందు బ్యాంగ్ ఉండేదా మీకు? బ్యాంగ్ ఉండేది, మందు ఇది ఇప్పుడు తగ్గించుకొని హ్యాపీగా మా పాప తెస్తుంది,
అయ్యే పెళ్లి గట్ర చేసుకున్నాక ఆరోగ్యం ఉంటుందని నేను ఆలోచించుకుంటాను. ఓకే మీరు ఏం చేసేవారండి? అది సెక్యూరిటీ చేస్తాను. సెక్యూరిటీ గార్డ్గా ఉండేవారా? ఎక్కడ ఏదైనా కంపెనీలోనా లేకపోతే బయట? ఇక వాళ్ళ ప్రైవేటే సార్, ప్రైవేటే. ఇప్పుడు ఇదిగో ఇక్కడ చేస్తాను డైమండ్ పార్క్ ఇక్కడ ఒక 8,000 ఇస్తారు, అలాగే చేసుకున్నా. అంటే ఇప్పుడు వెళ్తున్నారా? అంటే ఆరోగ్యం కొంచెం బాగాలేదండి. వెళ్తాను సరే, వెళ్తున్నారా? వెళ్తాను. అక్కడ ఏమి ఇది లేదు, వెళ్ళవారు ఆడవో. కాదు మరి వెళ్ళినప్పుడు ఎవరైనా మీ పాప ఇలాగా ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళిందంట, పలానా ఏషియన్ గేమ్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు అడుగుతారు, అడిగి అందరూ ఆనందిస్తారు. సెలవులు ఉన్నాయి కదా, సెలవు చూసుకొని అంత రోజు తెలిసిపోద్దు మా పెద్ద సార్కి. చూసుకొని అతనికి అలాగే పేపర్ అయినా ఇది ఈ సెల్లాల చూసుకొని ఉంటారు అతనికి. అతనే చెప్తుంటాడు, ఇలాగరా మీ పాప వచ్చింది, గెలుస్తుంది, మాట్లాడుతుంది, ఇలాగ ఫోన్లో చెప్తుంది అని చెప్తుంటారు సార్లు.